ఏంటి ఈ పులిహోర ఏంటి హల్వాలాగా ఉందనుకుంటున్నారా? దీనిలో ఎంత గొప్పదనం ఉందో తెలుసా? ఇది భీమవరం మావళ్ళమ్మ ప్రసాదం అన్నమాట. అక్కడ దర్శనం చేసుకుని ప్రసాదం కొనేసుకుని కారెక్కేసాం. తినడానికి మొత్తానికి ఏదో తినకుండానే ఇంటికి వచ్చేసాం, శాస్త్రానికి నోట్లో వేసుకొని. కానీ ఎందుకో ఇంటికి వచ్చిన తర్వాత నాకు అంత కష్టపడి దర్శనంలో నిలబడి తెచ్చుకున్నాం కదా, పడేయకూడదని అనిపించి దాన్ని కొంచెం వేడి చేసుకుని తినేద్దామని పెట్టుకున్నా. ఆహా, భలే ఉంది. ఎంత బాగుందంటే, ఇప్పుడు రిలీజ్ కాబోతున్న 28th మార్చ్ హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ గారు పాడారు చూడండి, ఆ పాటలాగా మాట వినాలి, మంచి మాట వినాలి, మనసులో తత్తరపాటున్న సర్దుకోవాలి, మాట వినాలి అని ఏదో పాడారు కదా ఆయన. ఆ లిరిక్స్ అంత బాగా నాకు గుర్తులేవు. ఒక్క తెలుగులోనే కాదు, ఒక 5-6 లాంగ్వేజ్లో ఆయన సునాయాసంగా పాడేశారు. సో ఒక మంచి గురించి చెప్పినప్పుడు మనకు అది మంచి జరుగుతుందని తెలిసి కూడా మనం తప్పులు చేస్తూ ఉంటాం. కానీ అది కాదు, అది మంచి అనుకున్నప్పుడు వినాలి. పెద్దవాళ్ళమైనా చిన్నవాళ్ళమైనా ఎవరైనా వినాలి. అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. వింటారు కదా. అలాగే ఈ ప్రసాదం విషయంలో కూడా ఏదో నిన్న తీసుకొచ్చాం, నిలవైపోయింది, పడేద్దాం ప్రతి వరకు పెట్టేద్దాం అని అనుకోకండి. ఎంత బాగుందో తెలుసా అసలు. వేడి చేస్తే మళ్ళీ ఈ ప్రసాదం మనకు దొరకాలంటే అక్కడికే వెళ్ళాలి. వెస్ట్ గోదావరి వెళ్ళాలి, భీమవరం వెళ్ళాలి, మావళ్ళమ్మ గుడికి వెళ్ళాలి, లైన్లో నిలబడాలి, కొనుక్కోవాలి, తెచ్చుకోవాలి. కాబట్టి మాట వినాలి. సో మనం అందరం విందాం మాట. ఓకే. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై బంగారం, జై డిప్యూటీ సీఎం గారు, అన్నీ మొత్తం వింటారు. విని తీరాలి, వినాలి. వింటే మీకే అన్నీ, మీరు ఎంత బాగా మాట వింటే మీకే అన్నీ బాగా సమకూరుస్తారు అందరూ. అంతేగాని మనకు నచ్చిందే చేద్దాం అనుకుంటే, ఇప్పుడు దీన్ని వదిలేసి నేను ఏదో తినాలని ప్రయత్నించాను అనుకోండి, నేను ఈ టేస్ట్ని పోగొట్టుకునేదాన్ని. అస్సలు మీరు నమ్మరు ఎంత బాగుందో అసలు. అన్ని ప్రసాదాల సంగతి నాకు తెలియదు, కానీ మా వాళ్ళమ్మ గుడి సంగతి చెప్తున్నాను నేను. నిజంగా వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నా. అంటే ఎంత వాళ్ళ క్వాలిటీ, వాళ్ళ ప్రసాదం ఎంత బాగుంది అన్నాను నిదర్శనం. చాలా బాగుంది. మీరు కూడా నాలా మాట వినేసేయండి. సో పవన్ కళ్యాణ్ గారు, హ్యాపీ సంక్రాంతి. మీ సాంగ్ అసలు మామూలుగా లేదు. అందరు మీ మాట వింటారు, అందరికీ మంచి రోజులు వస్తాయి, అందరూ హ్యాపీగా ఉండాలి. జై జనసేన.